హలో వాళ్ళందరికీ అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రష్ కొనాలన్నప్పుడు మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఏంటంటే రకరకాల కంపెనీలు రకరకాల బ్రషెస్ ఉంటాయి. అలాగే ఈ మధ్య కొత్తగా అడ్వాన్స్మెంట్లో మన ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ అనేవి పాపులర్ అవుతున్నాయి మోర్. సో అది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ తీసుకోవాలా, నార్మల్ టూత్ బ్రష్ తీసుకోవాలా, ఏది మనకి బాగా ఎఫెక్టివ్, ఏది మనకి అంతగా ఎక్కువ పనికిరాదు, దానికి ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనేవి మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. నేను మీ డాక్టర్ వజ్రాల్ శశిధర్, పీడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ఫ్రమ్ మోడర్న్ స్మైల్స్ డెంటల్ హాస్పిటల్, గొల్లపూడి, విజయవాడ. సో ఏ టూత్ బ్రష్ అయినా సరే ముందు దాని మెయిన్ పర్పస్ ఏంటంటే మన పంటి మీద ఉన్న పాచిని ఏదైతేనే సరే ఎఫెక్టివ్గా రిమూవ్ చేస్తుంది. మనం ఈ కరెక్ట్ టెక్నిక్లో చేస్తున్నప్పుడు ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉందో అదే మనకి ఇంపార్టెంట్ బ్రష్. అది మాన్యువల్ టూత్ బ్రష్ అయినా ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయినా. అయితే మాన్యువల్ టూత్ బ్రష్ అనేది మన స్వహస్తాలతో మనం ఇచ్చే స్ట్రోక్స్ ఏవైతే ఉంటాయో బ్రషింగ్ చేసేటప్పుడు దాని మీద బేస్ అయ్యి క్లీన్ ఉంటుంది. బట్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వచ్చేసరికి అది మనం ఏ టూత్ దగ్గర అయితే క్లీన్ చేయాలో దానికి ప్రీసెట్ ఒక టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. అది ఎలా రొటేట్ అవుతున్నాయి అవన్నీ కూడా దాన్ని మనం ఈ ప్రతి పన్ను దగ్గరికి మనం తీసుకెళ్ళినప్పుడు అది అటు ఉండే ఒక వైబ్రేటింగ్ ప్యాటర్న్లో అవి క్లీన్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఎవరికి ఇంపార్టెంట్, ఎవరికి బాగా పనికొస్తుంది అంటే ఎవరైతే కనుక ప్రాపర్ క్లీనింగ్ లేక టూత్ని మనం ఎంత సరిగ్గా క్లీన్ చేసుకోవడానికి యాక్సెసిబుల్ లేక, లేదంటే కనుక ఈ ఆర్థోడాంటిక్ బ్రేసెస్ అంటే క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి కానీ, లేదా ఫిజికల్ ఇంపైర్మెంట్ అంటే వాళ్ళ పనులు ఎవరైతే స్వయంగా వాళ్ళు చేసుకోలేరో వాళ్ళకి, ఎట్ ద సేమ్ టైం మనకి ఎవరికైతే కొంతమంది చాలా హరీలో ఉంటారు, బ్రషింగ్ చేయడానికి కూడా మినిమం టైం లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకైతే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బాగా ఇంపార్టెంట్. అదే మాన్యువల్ టూత్ బ్రష్ అనుకోండి, మనం ఎంతవరకు క్లీన్ చేసుకోవాలి, ఎక్కడ వరకు చేయాలి అనేది మనకు తెలుసు కాబట్టి అది మీరు ఎక్కడ వరకు అయితే శుభ్రం చేసుకోవాలన్నారో అక్కడ వరకు చేసుకోవచ్చు. వేరేస్ దీన్ని మనం ఎలక్ట్రిక్ టూత్ బ్రష్తో కంపేర్ చేసినప్పుడు సైజు వారీగా కానీ, కాస్ట్ పరంగా కానీ, లేదంటే అది మనం యూస్ చేసుకునే విధానం బట్టి కానీ చాలా డిఫరెన్సెస్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే మాన్యువల్ అనేది మనకి కొద్దిగా కంపేరిటివ్ చూసుకుంటే చాలా చీపర్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ చూసుకుంటే. ఎట్ ద సేమ్ టైం మనం ఎటైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయాలన్నా మిగిలిన యాక్సరీస్ అంటే ఛార్జింగ్ ప్యాటర్న్స్ కానీ, కేబుల్స్ కానీ ఇవేమి కూడా మనం క్యారీ చేయగలం. జస్ట్ ఒక సింపుల్ టూత్ బ్రష్ మనం క్యారీ చేస్తే సరిపోతుంది. వేరేస్ కాస్ట్ పరంగా దీనికి ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల బ్రష్ల్లో 10 ఇంతలు 5 రెట్లు 6 రెట్లు కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి. సో అవేవి కూడా మనకి మాన్యువల్ బ్రష్లో మనకి అడ్వాంటేజెస్గా మనం తీసుకోవచ్చు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ నుంచి. కొన్నిసార్లు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ అంటే నిరుపయోగాలు ఏముంటాయంటే, మనం అవసరం లేకపోయినా కూడా కొన్నిసార్లు మనం అదే పనిగా క్లీన్ చేస్తూ ఉండే కొన్ని పళ్ళ దగ్గర పెడితే అక్కడ మీకు చిగుళ్ళు కానీ, లేదంటే పళ్ళు బోర్డర్స్ కానీ, కొన్ని మార్జిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి అరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. సో ఇప్పటికీ ఏ బ్రష్ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఏ బ్రష్ అయినా సరే టెక్నిక్ బాగుంటే, వెదర్ అది ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అయినా మాన్యువల్ టూత్ బ్రష్ అయినా, మనం సరిగ్గా వాడితేనే అది మనకి పనికి వస్తుంది. అంతేగాని మాన్యువల్ టూత్ బ్రష్ కంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ బెటర్ అనేసి ఎప్పుడు కూడా ఒక అపోహలో ఉండకండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే వీడియోస్ చూసిన వెంటనే మీరు ఆ లైక్ అండ్ షేర్ చేయడం ద్వారా మీరు మరింత మందికి మీరు మన డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.